పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఈరోజు ఒక ప్రాముఖ్యమైనటువంటి మాటని మనందరం కూడా ధ్యానం చేద్దాం. ప్రియులరా, ఈరోజు మనం ధ్యానం చేయబోయే వాక్యాంశం ఏంటంటే, క్రమము అనేటువంటి అంశం మీద కొన్ని నిమిషాలు ధ్యానం చేద్దాం. క్రమము అనేటువంటి మాట మనకి బైబిల్‌లో కనిపిస్తా ఉంది. ప్రతిదానికి ఒక క్రమం అంటూ ఉంది. అంటూ క్రమము గురించి బైబిల్‌లో రాయబడటం చాలా ఆశ్చర్యం. బైబిల్‌లో క్రమము అనేటువంటి మాట అనేక సార్లు దేవుడు ఎందుకు వ్రాయించాడు అంటే, బైబిల్‌లో వ్రాయబడిన ఏ మాటైనా, బైబిల్‌లో వ్రాయబడిన ఏ వ్యక్తి పేరైనా చాలా ఇంపార్టెంట్ అని మనం బాగా తెలుసుకోవాలి. దేవుడికి స్తోత్రం. 2 సార్లు లేక 3 సార్లు వ్రాయబడినటువంటి ఏ మాటైనా, 2, 3 లేక ఇంకా ఎక్కువగా మించే వ్రాయబడి ఉన్నటువంటి ఏ మాటైనా బైబిల్‌లో అది చాలా ప్రాముఖ్యమైనదిగా మనం ఎంచాలి. దేవుడికి ఒక ఉద్దేశ్యం ఏదో ఉంది. దేవుడికి ఒక సంకల్పం ఉంది. ఏదైనా ఎక్కువ సార్లు బైబిల్‌లో వ్రాయబడి ఉంది అంటే, దానిని బట్టి మనం నేర్చుకోవలసింది ఏదో ఉంది అని మనం బాగా అర్థం చేసుకోవాలి. క్రమము అనే మాట బైబిల్‌లో రాసుంది. నేను క్రమము గురించి వివరించే ముందర, నేను క్రమం గురించి చెప్పే ముందర అసలు క్రమం అంటే ఏంటో తెలిసుండాలి. అసలు క్రమం అంటే ఏంటి అనేది నీకు తెలిసుంటే గనక, నేను క్రమం గురించి గంటన్నర చెప్పినా, ఒక గంట చెప్పినా నీకు అర్థమవుతుంది. అసలు క్రమం అంటే ఏంటో తెలియకుండా ఇలాగ క్రమం, అలాగా క్రమం, ఇలా రాసుంది క్రమం, క్రమం గురించి అలాగ రాసుంది అని నేను ఎన్ని రిఫరెన్స్‌లు చూపించినా వేస్టే. నీ మైండ్ సెట్‌కి క్రమం అంటే ఏంటో చెప్పాలా? నీ మైండ్ సెట్‌కి క్రమం అంటే ఏంటో చెప్పాలంటే దేవుడు నీకు సహాయం చేస్తాడు. తప్పకుండా నువ్వు వినటానికి కృప చూపుతున్న దేవుడు క్రమం అంటే ఏంటో నీకు తెలియచేయాలని, ఈరోజు నీకు క్రమం గురించి, క్రమం అంటే ఏంటో తెలియకపోతే దేవుడు నీకు సహాయం చేస్తున్నట్టే. దేవుడు నీకు కృప చూపుతున్నట్టే. క్రమము గురించి తెలుసుకోవడానికి దేవుడు నీకు కృప చూపుతున్నట్టే. దేవుడు నీకు ఈరోజు ఈ వర్తమానం వినటానికి నీకు దేవుడు సహాయం చేసినట్టే. ఈ క్రమము అనేటువంటి వర్తమానం, ఈ అంశం గురించి ధ్యానం చేస్తున్నప్పుడు చక్కగా నిద్రపోకుండా మెలకువగా ఉండి, చక్కగా అటు ఇటు తిరుగుతూనైనా చక్కగా మనసుని నిబ్బరం చేసుకొని వింటున్నావంటే దేవుడు నీకు సహాయం చేస్తున్నట్టే. దేవుడికి స్తోత్రం. క్రమం గురించి వివరించుకునే ముందర ఎ ఏవే సందర్భాలలో క్రమం గురించి బైబిల్‌లో రాసుంది, ఎక్కడెక్కడ రాసుంది, ఎవరి దగ్గర రాసుంది అనేది మనం చూసుకునే ముందర అన్నీ మనం చెప్పుకోలేం కానీ, అవన్నీ కూడా మనం చదువుకునే ముందర ఇంతకీ క్రమం అంటే ఏంటి అనేది మనకు బాగా తెలిసుంటే గనక స్పష్టంగా వర్తమానం మనకు అర్థమవుతుంది. దేవుడికి స్తోత్రం. క్రమము అంటే వరుస అని అర్థం. వరుస. "ఒరేయ్! నీకు వరుస వాయి లేదా? ఒక వరుస లేదా నీకు?" అని కొన్నిసార్లు ఒక వరుస గురించి మాట్లాడతాం. "ఒక క్రమం లేదా నీకు?" అని మాట్లాడతాం. లేదా శారీరకంగా కూడా కొన్నిసార్లు మనం చూస్తే వరుస అనేది క్రమాన్ని సూచిస్తుంది. క్రమము అని అంటాం. ఉదాహరణకి బస్సు ఎక్కేటప్పుడు అందరూ ఒకసారి ఎక్కలేరు. ఒక వరుసలో ఎక్కాలి. ఒక వరుసగా ఎక్కితేనే కానీ బస్సు ఎక్కలేరు. దేవుడికి స్తోత్రం. ప్రతిదానికి ఒక వరుసుంది. ప్రతిదానికి ఒక క్రమం అంటూ ఉంది.
ఒక క్రమం అంటూ దేవుడు పెట్టాడు. క్రమమే గనక లేకపోతే అక్రమం నీలో ఉన్నట్టే. ఇంతకీ నువ్వు క్రమానికి లోబడకపోతే, ఇంతకీ నువ్వు క్రమానికి కట్టుబడి ఉండకపోతే, క్రమం పట్ల నువ్వు లక్ష్యం ఉంచకపోతే, క్రమము పట్ల నువ్వు శ్రద్ధ వహించకపోతే, నువ్వు అక్రమంగా ఉన్నట్టే. క్రమము లేని ఏ వ్యక్తి అయినా అక్రమంగా ఉంటున్నాడు అని, అక్రమంలో ఉన్నాడని మనం బాగా అర్థం చేసుకోవాలి. క్రమము అంటే వరుస అనే ఒక అర్థం ఉంది. క్రమము అంటే పద్ధతి అనేటువంటి అర్థం కూడా ఉంది. పద్ధతి. ప్రతి దానికి ఒక పద్ధతి ఉంది. కొన్నిసార్లు కొంతమంది వ్యక్తులతో మాట్లాడేటప్పుడు చూసి చూసి వాడెంత పెద్దోడైనా, "ఏవండీ మీరు మాట్లాడుతున్న మాట పద్ధతిగా లేదండి. అది పద్ధతి కాదండి అసల. మీరలా మాట్లాడటం. అసలది పద్ధతి కాదండి. మీరేమైనా అనుకోండి. మీరు మాట్లాడే మాట అసలు పద్ధతి కాదండి. అసలు మీరు చేసే పని అసలు ఈ పద్ధతి కాదండి ఇది" అని అంటాం. క్రమము అంటే పద్ధతి అనేటువంటి అర్థం కూడా ఉంది. ఈ గూగుల్ మీట్‌లో క్రమము అంటే ఎవరి మైండ్ సెట్‌కి ఎలా అర్థం అవ్వాలో అర్థం కాకుండా ఏది ఉండదు. నేను చెప్పేటువంటి ఈ అర్థాలలో ఎవరి మైండ్ సెట్‌కి ఎలా వెళ్ళాలో ఖచ్చితంగా వాళ్ళ అర్థమయ్యే విధంగా నీకు దేవుడు సహాయం చేస్తున్నాడు. దేవుడికి స్తోత్రం. క్రమము అంటే పద్ధతి అని అర్థం. క్రమము అంటే వరస అని అర్థం. క్రమము అంటే విధానం అని అర్థం. ఈ విధానం కరెక్ట్ కాదు. ఈ విధానం అస్సలు కరెక్ట్ కాదు అంటాం. ఈ విధానం కరెక్ట్ కాదు అన్నప్పుడు ఇది క్రమం కాదు అనేటువంటి అర్థం బయటకొస్తది. క్రమము అంటే విధానం అని అర్థం ఉంది. క్రమము అంటే మెల్లగా అనే అర్థం కూడా ఉంది. మెల్లగా అంటూ మెల్లగా, మెల్లగా, మెల్లగా అంటారు. అంటే ఒక్కసారిగా ఏది చేయలేవు మెల్లగా అంటారు. మెల్లగా అనేటువంటి అర్థం కూడా ఉంది. దేవుడికి స్తోత్రం. క్రమము అంటే లైను అనేటువంటి అర్థం కూడా ఉంది. లైను. ఒక లైన్‌లో ఉన్నావా? నీది ఒక లైనేనా? నువ్వు నిజంగా ఒక లైన్‌లో ఉన్నావా? వరుస అని ఒకళ్ళంటారు. లైన్ అని ఒకళ్ళంటారు. అందరి మైండ్ సెట్‌కి అర్థమయ్యే విధంగా చెబుతున్నాను అంతే. ఏం కాదు. దీన్ని పట్టుకునే సాగదీయాలని కాదు గానీ, ఏదైనా ఒక అంశం గురించి చెప్పుకుంటే కొన్ని సంవత్సరాలైనా సరే నీలో ఉండిపోవాలంతే అది. నీలో ఉండిపోయే విధంగా నేను మీతో ఒక మంచి బోధకుడుగా కొన్ని విషయాలు మీకు బోధిస్తున్నాను. దేవుడికి స్తోత్రం. నేను ఏదో ఒక ఉజ్జీవ ప్రసంగికుడిలాగా చెప్పుకుంటూ వెళ్ళిపోకుండా ఒక మంచి బోధకుడుగా కొన్ని విషయాలు, ఈ విషయాలు బోధిస్తున్నాను. దేవుడికి స్తోత్రం. ప్రియులారా, వరుస, పద్ధతి, విధానం, మెల్లగా, లైను అనేటువంటి మాటలన్నీ కూడా క్రమాన్ని సూచిస్తున్నాయి. క్రమాన్ని సూచిస్తున్నాయి అని బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈ మాటలన్నీ కూడా క్రమానికి సూచన. ఈ మాటలన్నీ కూడా క్రమానికి సంబంధించిన మాటలివి అంటూ నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. శరీరానికి ఉండే క్రమాలు శరీరానికి ఉంటాయి. ప్రకృతికి ఉండే క్రమాలు ప్రకృతికి ఉన్నాయి. ఆత్మీయతలో ఆత్మకుండే క్రమాలు ఆత్మకున్నాయి. శరీరానికి ఉండే క్రమాలు శరీర విషయంలో ఎలా చక్కగా క్రమాన్ని పాటిస్తున్నావో, ఎలా చక్కగా క్రమంగా ఉంటున్నావో,
శరీర విషయంలో క్రమాలని ఎలాగైతే అనుసరిస్తున్నావో, క్రమాలకి ఎలా కట్టుబడి ఉంటున్నావో, క్రమాలకి ఎలా లోబడి ఉంటున్నావో, శరీర విషయంలో ఉన్నటువంటి క్రమాలకి కట్టుబడి ఉండకపోతే అవమానం కలుగుతుందని నీకు ఎలా తెలుసో, ఆత్మ సంబంధమైన క్రమాలకి కూడా కట్టుబడి ఉండకపోతే నీకు అవమానం కలుగుతుందని చెప్పి నేను నీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఉదాహరణకి ఒక వారం 10 రోజుల నుంచి స్నానం చేయను అని అనుకున్నావు అనుకో, నీకు అర్థమవుతుంది. ఎవరికైనా నీ స్నానం చేయట్లేదు అని తెలిసింది అంటే తప్పకుండా నన్ను తిడతారు. అందెందుకు, నీ ఇంట్లో వాళ్ళే తిడతారు నేను. ఒరే దరిద్రుడా, 10 రోజుల నుంచి నీకు అసలు స్నానమే లేదు, 10 రోజుల నుంచి మొహమే కడగట్లేదు అనుకో, పళ్ళు కూడా తోమట్లేదు అనుకో, ఒరే దరిద్రుడా, పళ్ళు కూడా కడుక్కోకుండా, పళ్ళు కూడా తోముకోకుండా తినేస్తున్నాడు ఈడు అంటూ, నువ్వు మొహం కడుక్కోకపోయినా, నువ్వు స్నానం చేయకపోయినా, నువ్వు చేయవలసిన పనులు క్రమంగా చేయకపోయినా నీకేం కలుగుతుందంటే అవమానం కలుగుతుంది. నిన్ను అసహించుకుంటున్నారు, నేను పక్కన పెట్టేస్తున్నారు. నువ్వు దగ్గరికి రాకు, నువ్వు అసలు దగ్గరికి రాకు, నీ దగ్గర స్మెల్ వచ్చేస్తుంది, దగ్గరికి రాకు, అసలు నీ పద్ధతి ఏం బాగుండట్లేదు, అసలు నీ వరుస ఏం బాగుండట్లేదు, అసలు నీ విధానం ఏం బాగుంటలేదు, నీ లైన్ ఏమి నాకు నచ్చట్లేదు అని ఎలాగైతే చెప్పి ఆ మనిషిని దూరంగా పెట్టేస్తామో, ఆత్మ సంబంధమైన క్రమాలంటూ ఆత్మకి సంబంధించిన క్రమాలు అంటూ కొన్ని ఉన్నాయి. ఆ క్రమాలకి కట్టుబడకలేదనుకో, పక్కన పెట్టేస్తాం. ఆత్మ సంబంధమైన క్రమాలంటూ చెబుతున్నాం, ఈ ఆత్మ సంబంధమైన క్రమాలకి లోబడట్లేదనుకో, ఈ ఆత్మ సంబంధమైన క్రమాలకి వ్యతిరేకంగా ఉన్నావనుకో, అది నీకే నష్టం. తాటిపట్టికి ఎదురు దేగుతారు కొంతమంది. తాటిపట్టికి ఎదురు దేగితే ఏమవుతుంది, ఏసులు గుచ్చుకుంటాయి. తాటిపట్టి అంటే తెలుసా, తాటాకు పాకల్లో ఉన్న వాళ్ళకి, తాటిపట్టి అంటే తెలియలేని వాళ్ళు ఎవరు ఉండరు. తాటాకు పాకలు ఉన్న వాళ్ళకి మధ్యలో దూలాల గట్ట నిలబెడతారు. ఆ తర్వాత పెంకిటిల్లు కలిగిన వాళ్ళకి కూడా ఆ పెంకిటిల్ని నిలబెట్టడానికి కూడా నిలబెడతారు కదా ఆ పట్లు, దాన్ని తాటిపట్లు అంటారు. తాటిపట్టికి ఎదురు దిగితే ఎవడేం చేయగలడు? తాటిపట్టికి ఎదురు దిగుతున్నావు నువ్వు. తాటిపట్టికి ఎదురు దిగితే ఏసులు గుచ్చుకుంటాయి, నీకే నష్టం. వద్దు వద్దు, నువ్వు క్రమానికి కట్టుబడని దానివైతే, నువ్వు క్రమానికి కట్టుబడనోడు అయితే నీకే నష్టం. ఎవడికి నష్టం? ఎవడికి నష్టం కాదు. నువ్వు ఒక క్రమానికి కట్టుబడి ఉన్నావా? శరీర సంబంధమైన వాటికి, శరీర సంబంధమైన క్రమాలకి లోబడి కట్టుబడి ఉన్న దానివి, కట్టుబడి ఉన్నవాడివి. శరీర సంబంధమైన క్రమాలకి కట్టుబడి ఉండకపోతే ఎంత అవమానం కలుగుతుందో ఎరిగిన దానివి, ఎరిగిన వాడివి. మరి ఆత్మీయతలో, ఆత్మ విషయంలో ఉండవలసిన క్రమాలకి, కట్టుబాట్లకి కట్టుబడి ఉండకపోతే నేను దూరంగా పెట్టరనుకున్నావా? నేను దూరంగా పెట్టరనుకున్నావా? ప్రియులరా, నేను సేవకుల మీటింగ్ అంటూ ఒక మీటింగ్కి వెళ్తాను. నాకు పైన ఒక నాయకుడు కూడా ఉన్నాడు. నా దశమ భాగంలో తీసుకుని వెళ్ళి ఆ నాయకుడికే నేను ఇస్తాను. నాకు పైన ఒక నాయకుడు ఉన్నాడు. నాయకుడు లేని జనులు చెడిపోవుదురు అన్నాడు. ప్రతి ఒక్కరికి నాయకుడు ఉండాలి. నేను కలిగి ఉన్న నాయకుడికి మరలా నాయకుడు ఉన్నాడు, మరలా ఆ నాయకుడికి మరలా నాయకుడు ఉన్నాడు, ఆ నాయకుడికి మరలా నాయకుడు ఉన్నాడు. ఇది బైబిల్ సిస్టమ్. ఇది యెహోషువకి మోషే ఎలాగైతే నాయకుడిగా ఉన్నాడో, ప్రియులరా, ఎలీషాకి ఏలియా ఎలాగైతే నాయకుడిగా ఉన్నాడో,
నాయకుని యొక్క పదవి, నాయకుని యొక్క ఉద్దేశం, నాయకుని యొక్క ఏర్పాటు అది దేవుని సంకల్పంలో ఉంది. అది దేవుడి చిత్తంలో ఉంది. దేవుడికి స్తోత్రం. ప్రతి ఒక్క వ్యక్తికి ఒక నాయకుడు ఉండాలి. కట్టుగట్టు లేని దానిలాగా తిరిగితే అడిగి ఓడు లేకుండా, పెట్టి ఓడు లేకుండా నీ ఇష్టం వచ్చినట్టు వచ్చేసి, నీ ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోయి, నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే నీకు నాయకుడు ఉంటే నిన్ను నిలదీసి అడుగుతాడు. నీకు నాయకుడు లేకపోతే ఇక నీ ఇష్టమే. నాయకుడు లేకపోతే చెడిపోతావు. నాయకుడు లేకపోతే ఎందుకు చెడిపోతావంటే అడిగి ఓడలేడు, పెట్టి ఓడలేడు. నీ ఇష్టం వచ్చినట్టు వస్తావు, నీ ఇష్టం వచ్చినప్పుడు పోతావు. ఎప్పుడు ఎలా ఉంటావో నీకే తెలియదు. నాయకుడు లేకపోతే అలాగే ఉంటుంది. ఎందుకు ఈ నాయకుడు గొడవ ఎందుకు తెచ్చారు మీరు? అది మర్చిపోయారేమో చూసుకోండి అని అనుకుంటున్నారేమో. మర్చిపోలేదు నేను. ప్రియులరా, నేను సహవాసానికి వెళ్తాను. నాకు ఒక నాయకుడు ఉన్నాడు. ఆ సహవాసంలో మీలో ఎవరైనా ప్రవచించవచ్చు అని అన్నాడు అనుకోండి. నాయకుడు ప్రవచించడానికి ఒక పద్ధతి ఉంది. ప్రవచించడానికి ఒక క్రమం ఉంది. ఏకంగా ఒక ఆయన, ఒక ఆమె ప్రవచించండి మీలో ఎవరికైనా ఏదైనా బయలుపరిస్తే అని అవకాశం ఇచ్చాడు అనుకోండి. ఓ ఇంక మాట్లాడుతానే ఉంటారు వీళ్ళు. ఇక మాట్లాడుతానే ఉంటారు ఇంకేళ్ళు. చనువిత్తే చంకెక్కేస్తారన్నట్టు అలాగుంది. చనువిత్తే చంకెక్కేస్తారన్నట్టు. ఇక ఏదైనా బయలుపరిస్తే చెప్పండి అని అన్నాడంటే చాలు. ఇక నోరు తెరిచేత్తది, నోరు తెరిచేస్తాడు అందులో ఒకడు. వదలరీళ్ళు. మీటింగ్ అయిపోయేదాకా ఇంకిలా చెబుతానే ఉంటారనుకుంటాను నేను. నిజంగా చెప్పాలని చెబుతున్నారా? నిజంగా ఆత్మ నింపుదలేనా? అని కొన్నిసార్లు అది ఎలా గమనించవచ్చు అనేది అది వేరే పద్ధతి అనుకోండి. అది అది వేరే క్రమం అది. అది దాని గురించి మనకు అవసరం లేదు గానీ, ఏదైనా చేయమంటే చాలు. ఏమనడులే పాస్టర్ గారు, ఎన్ని పాటలైనా పాడేయొచ్చు. ఎంతసేపైనా స్తోత్రాలు చెప్పేయచ్చు. ఎంతసేపైనా ఆరాధన చేసేయచ్చు. అని చనువిచ్చాను కదా అని పోనీలే నేర్చుకుంటారని ఏదో ఒక అవకాశం కల్పిస్తే, ప్రియులారా, మంచితనాన్ని అలుసుగా తీసుకోకూడదు. మీ ఇష్టం వచ్చిన వేషాలేయకూడదిక్కడ. మీ ఇష్టం వచ్చిన వేషాలేస్తే అది క్రమం కాదది. మీ ఇష్టం వచ్చిన వేషాలేస్తే నాయకునికి మీరు లోబడుతున్నట్టు కాదది. నాయకుని నాయకుడు నియమించిన కట్టుబాట్లకి కట్టుబడి ఉన్నట్టు కాదది. చాలా నేర్చుకోవాలి. మనం చాలా నేర్చుకోవాల్సుంది. చాలా మట్టికి నీ పద్ధతి మారాలి. ఏదో భక్తి చేసేత్తన్నాను, ఏదో పాడేత్తన్నాను, ఏదో ఊగిపోతున్నానో కాదు. చాలా కట్టుబడుండాలి. తోలు తీసేత్తన్నట్టు ఉంటదనమాట. కొంచెం లోతుకెళ్ళానంటే ఈ వర్తమానం అలాగే ఉంటది. దేవుడికి కూడా శరీరానుసారమైన క్రియలు తీయబడాలి. దేవుడు కోరుకునేది కూడా అదే. దేవుడికి స్తోత్రం. నిజంగా ఎక్కడ కాలాలో అక్కడ కాలిపోతుంటది. ఎక్కడ గుచ్చుకోవాలో అక్కడ గుచ్చుకుపోతుంటది. నీ మీద నీకే ఏదో అసహ్యం అనిపిచ్చేత్తది. ఏదో ఈ వర్తమానం వినాలనిపిచ్చదు. ఎందుకో ఉండలేవింక. దెయ్యాలు ఉండనివ్వవు నిన్ను అన్నంతగా ఉంటదనమాట. కొంచెం లోతుకెళ్తే క్రమాల గురించే గనక మాట్లాడితే మామూలుగా ఉండదింక. దేవుడికి స్తోత్రం. ప్రియులారా, నేను కలిగి ఉన్నటువంటి నాయకుడు ఏదో ఒక అవకాశం ఇస్తే ఇక అలా మాట్లాడుతానే ఉంటుందని ప్రతిసారి అలాగే మాట్లాడుతా ఉంటున్నాడని ప్రతిసారి ఒకరోజు పక్కకు పిలిచి ఎవరు లేకుండా చూసి, "ఇగో నువ్వు చాలా ఎక్కువ చేసేస్తున్నావు. ఏదో అవకాశం ఇచ్చామని కాస్త తగ్గితే బావుంటది. సమయమంతా కూడా నువ్వే తినేత్తన్నావు" అని చెప్పి పక్కకు పిలిచి వార్నింగ్ ఇస్తే, ఆ వార్నింగ్‌కి 2, 3 నెలల సేవకుల మీటింగ్‌కి రాకపోవడం కాదు వచ్చింది కానీ కంట్రోల్ అయింది. మూడవ నెల సేవకుల మీటింగ్‌కి మళ్ళీ మామూలే. మూడవ నెల సేవకుల మీటింగ్‌కి మళ్ళీ మామూలే.
ఎన్ని చెప్పి ఎన్ని చెప్పినా దులుపుకుంటూ పోతున్నాం అంతే. ఎన్ని చెప్పినా దులుపుకుంటూ పోతున్నాం. బ్రతుకుకి కొన్నిసార్లు సిగ్గు, ఎగ్గు ఉండాలి అని అంటారు పెద్దలు. కాస్త సిగ్గు, ఎగ్గు ఉండాలి. ఏదో గుడ్డెదిసేలో పడ్డట్టు భక్తి చేసేసినా అంగీకరించట్లేదు. క్రమం లేని భక్తి. ప్రతిదానికి ఒక క్రమం ఉంది. ప్రతిదానికి ఒక లిమిట్ ఉంది. ప్రతిదానికి ఒక పద్ధతి ఉంది. ప్రతిదానికి ఒక వే ఉంది. ఆ వేకి మించి ఎక్కువగా వెళ్ళావనుకో, దేవుడు కూడా తీసి పక్కన పెడతాడు. వద్దు, కొంచెం ఎక్స్ట్రాలు ఎక్కువగా ఉన్నాయి, తగ్గించుకుంటే బాగుంటది అనిపిస్తది. చాలా ఎక్కువ చేసేస్తున్నాం అనిపిస్తా ఉంటది. నీ మాటలు గాని, నీ ఊసులు గాని, ఇందులో వేసే నీ వేషాలు గాని కొంచెం తగ్గించుకుంటే బాగుంటదేమో అని అనిపిస్తుంది. పక్కన పెట్టేసేంత దాకా తెచ్చుకోకు. పక్కన పెట్టేసేటంత పరిస్థితి తెచ్చుకోకు. ఇంకే అవకాశాలు ఉండవు నీకు పక్కన పెడితే. పక్కనే గనక పెడితే ఇంక నీకే అవకాశాలు ఉండవు. ఈరోజు మన అంశం క్రమం గురించి చెప్పుకుంటున్నాం. ప్రతిదానికి ఒక క్రమం ఉంది. క్రమబద్ధత అని కూడా అంటారు క్రమమును. క్రమబద్ధముగా బ్రతుకు, క్రమబద్ధముగా ఉండు అని కూడా మనం అనవచ్చు. శరీరానికి ఉండే క్రమాలు ఎలా అయితే పాటిస్తున్నావో, శరీరానికి ఉండే క్రమాలకి ఎలాగైతే లోబడి ఉంటున్నావో, ఆత్మ సంబంధమైన క్రమాలకి కూడా కట్టుబడి ఉన్నావో లేదో బాగా చూసుకోవాలి. ఆత్మ సంబంధమైన క్రమాలకి కూడా లోబడి ఉన్నావో లేదో బాగా చూసుకోవాలి. ఇప్పుడు ఈ పెందలకాడ ప్రార్థన అయిన వెంటనే మొహం కడిగేసుకుంటారు. ఈ పెందలకాడ ప్రార్థన అయిన వెంటనే మొహమే కడిగేసుకుంటాం. ఏలియా గారైతే ఏకంగా ముందే స్నానం చేసి కూర్చుంటాడంట ఆయన. ఇది వరకు చెప్పాడు ఆయన. అదొక క్రమం అది. 2:30కి లేచినా, 3కి లేచినా, ఒక 10 నిమిషాలు ముందరే లేచినా 3కి స్నానం చేసే కూర్చుంటాడంట ఆయన. స్నానం చేయకుండా ప్రార్థనలో కూర్చుంటాడు. అదొక క్రమం అది. అదొక పద్ధతి అది. అదొక విధానం అది. మరికొంతమంది మొహం కడుక్కున్న తర్వాత కూర్చునే వాళ్ళు కూడా ఉంటారు. అదొక క్రమం అది. సరే, ప్రార్థనలో కూర్చునేటప్పుడు ఈ పెందలకాడ ప్రార్థనలో స్నానం చేసే కూర్చోవాలన్న సెంటిమెంట్లు లేవు. మొహం కడుక్కుని కూర్చోవాలన్న సెంటిమెంట్లు అయితే లేవు. గాని నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, పెందలకాడ ప్రార్థన అవుతున్న ప్రతిసారి అయిపోయిన తర్వాత మొహం కడుగుతున్నావు కదా, పళ్ళు తోముకుంటున్నావు కదా, ఇది ఒక క్రమం. ఇది ప్రతిరోజు దీన్ని అనుసరించే నడుస్తావు. ప్రతిరోజు ఈ క్రమానికి కట్టుబడే ఉంటావు. ఇది ఎంత వాస్తవమో, ప్రతిరోజు స్నానం చేయడంలో నువ్వు పాటించే క్రమం ఎంత వాస్తవమో, నువ్వు ఆత్మ సంబంధమైన పరిధిలో కూడా, నీ ఆత్మ విషయంలో కూడా నువ్వు క్రమానికి కట్టుబడి ఉన్నావా? నీ శరీర విషయంలో ఉన్న క్రమాలకి కట్టుబడి ఉన్నట్టు నీ ఆత్మ విషయంలో నీకు ఒక పద్ధతి ఉందా? నీ దగ్గర ఒక విధానం ఉందా? నీకు ఒక వరుస ఉందా? నీకు ఒక లైన్ ఉందా? అసలు నీకేముంది? ఆలోచించుకో ఒకసారి. ప్రైజ్ ద లార్డ్. ప్రియులరా, ప్రకృతికి ఉండే క్రమాలు ప్రకృతికి ఉన్నాయి. ప్రకృతి కూడా అది ఏ విధంగా ఉండాలో అది ఆ విధంగానే ఉంది. సూర్యుడికి ఉండే క్రమం సూర్యుడికి ఉంది. చంద్రుడికి ఉండే క్రమం చంద్రుడికి ఉంది. భూమికి ఉండే క్రమం భూమికి ఉంది. దేని క్రమం దానికి పెట్టాడు దేవుడు. దేని క్రమం దానికి ఉంది. కానీ ఈరోజు అన్నీ కూడా క్రమాలకే లోబడి ఉంటున్నాయి. అందరం కూడా శరీర క్రమాలకి కట్టుబడి ఉంటున్నాం. కానీ ఆత్మ విషయానికి వచ్చేసరికి ఎందుకు కట్టుబడి ఉండట్లేదు? ఆత్మ విషయాలకు వచ్చేసరికి ఎందుకు క్రమాలకే కట్టుబడి ఉండట్లేదు? శరీర విషయంలో తీసుకోవలసిన క్రమాలు, శరీర విషయంలో కట్టుబడి ఉండవలసిన క్రమాలకే
టైం అంటే టైంకి తింటున్నావు. ఎవడన్నా వచ్చి చెప్తున్నాడా టైం అయింది తిను అని? టైం అవ్వకుండానే ఆరగిస్తావు. టైం అవ్వకుండానే తింటావు. ఎంత తిండి తింటావో మళ్ళీ తక్కువ తిండి తింటావా? మామూలు తిండి తినవు మళ్ళీ నువ్వు. టైంకి తింటావు మరలా. ఎవడో చెప్పక్కర్లొద్దే. టైంకి తింటున్నావు అంటే టైం పాటించేస్తున్నావు. అది క్రమం నీకు. టైం అయిపోతుంది భోజనం చేయవా అని అంటున్నావు. మరలానే ఎవరికైనా చెబుతున్నప్పుడు టైం అయిపోతుంది భోజనం చేయవా అంటే నువ్వు టైంకి తింటున్నావు కాబట్టి టైం అయిపోతుంది భోజనం చేయవా అని అడుగుతున్నావు. అంటే టైంకి తింటున్నావు నువ్వు. ఏటి టైం అయిపోయింది ఇంకా పడుకోలేదా నువ్వు అని అంటావు. అంటే పడుకోవలసిన క్రమానికే శరీర విషయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నావు అని చెప్తున్నాను నేను. శరీర విషయంలో ఎంత క్రమంగా పడుకుంటున్నావో, ఎంత క్రమముగా తింటున్నావో, ఎంత క్రమముగా ఉంటున్నావో. ఏంటి ఫంక్షన్కి వెళ్తున్నప్పుడు ఏదో డైలీ వేర్గా ఇంటికాడ వేసుకున్న డ్రెస్ వేసుకున్నావేటి? ఈ ఇంటికాడ కట్టుకునే చీర కట్టుకున్నావేటి అని అంటావు. అంటే శరీర విషయంలోనూ ఏదైనా ఫంక్షన్ జరుగుతుంటే ఏ బట్ట కట్టాలో ఆ క్రమంలోనే వెళ్ళిపోతున్నావు. అన్ని క్రమాలకే కట్టుబడే ఉంటున్నావు శరీర విషయానికి వచ్చేసరికి. కానీ ఆత్మ విషయానికి వచ్చేసరికి ఒక క్రమం పద్ధతే లేదు అసలు. పాడుతున్నాను అనుకుంటున్నావు అంతే, ఆరాధించేస్తున్నాను అనుకుంటున్నావు అంతే, ప్రార్థన చేసేస్తున్నాను అనుకుంటున్నావు అంతే. క్రమాలను అధిగమించి వెళ్ళిపోతున్నావు. జాగ్రత్త. క్రమాలను అధిగమించి వెళ్ళిపోతున్నావు. ఇక నువ్వన్నా మారాలి, ఇక నేనన్నా మారాలంతే. ఇంకా ఈ గూగుల్ మీట్లో ఇంకా నువ్వన్నా మారాలి, ఇంక నేనన్నా మారాలంతే. నీ పద్ధతి అన్నా మార్చుకో, లేదంటే నా పద్ధతి అన్నా మార్చుకుంటానంతే. క్రమానికి కట్టుబడకుండా ఉండే వ్యక్తివైతే నీ ప్రార్థన క్రమబద్ధమైంది కాకపోతే జాగ్రత్త. ఎవడైనా భోజనం వడ్డించేటప్పుడు కూడా క్రమంగానే వడ్డించాలాడు. విపరీతంగా వడ్డించేయకూడదు, అక్రమంగా వడ్డించేయకూడదు. లేదు నువ్వు బాధపడతావు తిని. ఆడేదో పెడుతున్నాడంటే నీ క్రమం నీకు తెలుసు కదా. ఎంత తింటావో కడుపుకి. తిని బాధపడే కంటే కాస్త తక్కువ తింటే బాగుంటది కదా అని నీకు తెలుసు కదా. క్రమాన్ని అధిగమిస్తే చాలా డేంజరు. క్రమాన్ని అధిగమించావంటే, క్రమానికి కట్టుబడి ఉండట్లేదంటే అది చాలా కష్టం. అది చాలా ఇబ్బంది. అది చాలా బాధపడతావు. నువ్వే బాధపడతావు. వడ్డించేవాడు వడ్డిస్తాడే, నీ క్రమం నీకుంది కదా, ఎంత తినాలో అంత తినాలి. చాలా బాధపడతావు, చాలా ఇబ్బంది పడతావు. క్రమాన్ని అధిగమించావంటే అది ఎవరికి కష్టమో, అది ఎవరికి నష్టమో ఆలోచించుకో. దేవుడు కూడా తీసి పక్కన పెడతాడు. దేవుడు క్రమాన్ని మించిపోయిన క్రమం ఆయనకు వద్దు. అమ్మా నీ దృష్టికి క్రమంలో వృద్ధి చెందేస్తున్నాను అనుకుంటున్నావు, కానీ క్రమానికి మించిపోయిన క్రమం వద్దు ఆయనకి. క్రమానికి మించిపోయిన క్రమం అస్సలు వద్దు ఆయనకి. క్రమంగా ఉండు చాలు. క్రమముగా ఉంటే చాలు. ఉండవలసిన క్రమంలో ఉండకుండా ఉండవలసిన క్రమానికి కట్టుబడి ఉండకపోతే అక్రమంగా ఉన్నట్టే. అక్రమంగా ఉన్నట్టే నువ్వు. దేవుడికి స్తోత్రం. ఉపవాస ప్రార్థనకు ఒక పద్ధతి ఉంది. ఉపవాస ప్రార్థనకి ఒక వరుస ఉంది. ఉపవాస ప్రార్థనకి ప్రియులరా ఒక క్రమం ఉంది. ప్రతిదానికి ఒక క్రమం ఉంది. దేవుడికి స్తోత్రం. శరీరానికి ఉండే క్రమాలు ఉన్నాయి, ప్రకృతికి ఉండే క్రమాలు ప్రకృతికి ఉన్నాయి, ఆత్మ సంబంధమైన జీవితంలో ఆత్మకుండే క్రమాలు ఆత్మకు కూడా ఉన్నాయి. ఇంతకీ మరి క్రమాలకు ఎలా కట్టుబడి ఉండగలం, క్రమముగా ఎలా నడుచుకోగలం అని అంటే, పరిశుద్ధ గ్రంథంలోంచి ఒకసారి మనం చూస్తే బైబిల్ చెప్తుంది. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 25వ వచనం. గలతీ 5:25. మనము ఆత్మను అనుసరించి జీవించు వారమైతిమా, ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకొందుము. న్యూట్లో పెట్టేసుకోండి.
మనం ఆత్మను అనుసరించి జీవించు వారమైతమా? మనం ఆత్మను అనుసరించే జీవిస్తున్నామా? ఆత్మను అనుసరించే బ్రతుకుతున్నామా? అసలు నువ్వు ఆత్మను అనుసరించే ఉన్నావా? నువ్వు ఈ గూగుల్ మీట్ లో ఆత్మను అనుసరించే నడుస్తున్నావా? నువ్వు శరీరాన్ని అనుసరించి నడుస్తున్నావా? మనం ఆత్మను అనుసరించి జీవించే వారమైతమా? ఆత్మను అనుసరించి క్రమంగా నడుచుకుంటాం. ఆత్మను అనుసరించే నడుచుకోవాలి. దేవుడికి స్తోత్రం. ఆత్మ సంబంధమైన క్రమానికి శరీరం చాలా అడ్డుపడుతుంది. ఆత్మ సంబంధమైన క్రమానికి శరీరం చాలా ఇబ్బంది పెడుతుంది. నువ్వు ఎప్పుడు క్రమంగా నడుచుకోగలవంటే ఆత్మను అనుసరించినట్టయితే, ఆత్మను అనుసరించి నువ్వు నడుచుకున్న వ్యక్తివైతే, శరీరాన్నే కాదు ఆత్మను అనుసరించి జీవించు వారమైతమా? ఆత్మను అనుసరించి క్రమంగా నడుచుకుంటాం అని చెప్పాడు. మనలో ప్రతి ఒక్కరం ప్రియులరా పరిశుద్ధాత్మ చేతే నడిపించబడాలి. పరిశుద్ధాత్మ చేతే, పరిశుద్ధాత్మను అనుసరించి మనం నడవగలిగితే, ఎవరిలో అయితే పరిశుద్ధాత్ముడు నిజంగా ఉంటాడో వాళ్ళు ఒక క్రమంలో వెళ్తారు. వాళ్ళు క్రమముగా నడుచుకుంటారు. వాళ్ళు దేవుడికి స్తోత్రం. పరిశుద్ధ గ్రంథంలోంచి మనలో ప్రతి ఒక్కరం కూడా నేర్చుకోవలసినటువంటి సత్యాలు ఈ క్రమం గురించి చాలా ఉన్నాయి. ఆదికాండ గ్రంథం 26వ అధ్యాయం 13వ వచనం చదువుకుంటే అక్కడ ఈ విధంగా వ్రాయబడి ఉంది. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచూ వచ్చెను. దాని పై వచనం చదువు. ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించును గనుక ఆ మనుషుడు గొప్పవాడాయను. చదువుకున్నటువంటి వాక్య భాగంలో ఇస్సాకుని దేవుడు ఆ దేశమందున్న వాడై విత్తనం వేసినప్పుడు 100 ఫలం పొందాడు. విత్తనం వేస్తే 100 ఫలం అందరికీ రాదు. దేవుడు మహాకృప వలన అతన్ని దేవుడు గొప్ప చేయాలనుకున్నాడు కాబట్టి, దేవుడు అతన్ని దీవించాలనుకున్నాడు కాబట్టి, అతను విత్తనం వేస్తే ఆ దినములో ప్రియులరా 100 ఫలం పొందాడు. అతడు మిక్కిలి గొప్పవాడయ్యే వరకునంట క్రమక్రమముగా అభివృద్ధి పొందాడన్నాడు. దేవుడు అంత తోడు క్రమక్రమముగా దీవిస్తాననుకున్నాడు. దేవుడు అంత తోడు క్రమక్రమముగా లేవనెత్తుతాను అని అనుకున్నాడు. ఒక్కసారిగా లేవనెత్తాను నేను అని అనుకున్నాడు. క్రమము, ఆయన దీవించడానికి కూడా క్రమమును అనుసరిస్తున్నాడు దేవుడు అంత తోడు. ఆయన ఒక వ్యక్తిని అభివృద్ధి చేయటానికి ఒక క్రమానికి కట్టుబడి దేవుడే ఉన్నాడు. ఒక క్రమాన్ని ఫాలో అవుతున్నాడు. దేవుడికి స్తోత్రం. ప్రియులరా జాగ్రత్తగా వినాలి నేను చెప్పే మాటలు. ఒక మెడికల్ షాప్కి వెళ్ళి నాకు పలానా ప్రాబ్లం ఉందని అడిగితే, లేకపోతే ఎవరికో పలానా ప్రాబ్లం ఉందని చెప్పామనుకో, వాళ్ళకి వయసు ఎంత ఉంటుందని అడుగుతాడు. వాళ్ళ వయసును బట్టి వాళ్ళు ఎంత తట్టుకోగలరో దాన్ని, ఆ మెడిసిన్ ఇవ్వవలసిన క్రమంలో దానికి ఆ యొక్క వయసు కలిగిన వ్యక్తికి ఆ బలహీనతకి ఎంత పవర్ ఇవ్వాలో అంత పవరే ఇస్తారు. అంతకు మించి ఎక్కువగా మించి ఎవరు. ఒక క్రమం ఉంటది. ప్రతి దానికి ఒక వరస ఉంది. దేవుడు అంత తోడు క్రమక్రమముగానే చేస్తున్నాడు. ఏది చేసినా దేవుడే క్రమాన్ని ఫాలో అవుతున్నాడు. ఈరోజు మనలో ప్రతి ఒక్కరికి ప్రియులరా దేవుడు ఏది చేసినా వెంటనే చేసేయాలి. దేవుడు ఏది చేసినా ఎలా చేసేయాలి? వెంటనే చేసేయాలి. నీకు ప్రార్థన చేస్తే చాలు అయిపోవాలి వెంటనే. దేవుడికి స్తోత్రం. దేవుడు మనకి ఒక క్రమములో క్రమక్రమముగా సహాయం చేస్తాడు. నా మాట బాగా అర్థం చేసుకోవాలి. దేవుడు మనకి ఒక క్రమములో క్రమక్రమముగా సహాయం చేస్తాడు.
ఒక క్రమంలో చేస్తాడో క్రమక్రమముగా చేస్తాడు సహాయం. గుర్తుపెట్టుకో బాగా. దేవుడికి స్తోత్రం. దేవుడు మనలో ఒక గొప్ప మార్పును కూడా క్రమక్రమముగానే తీసుకొస్తాడు. ఒక్కసారిగా మార్పు రాదు, క్రమక్రమముగా వస్తుంది అది మార్పు కూడా. దేవుడు క్రమక్రమముగా బాగు చేస్తాడు, ఒక్కసారిగా బాగు చేయడం కాదు. క్రమక్రమముగా బాగవుతుంటావు. ఆమేన్. మా అమ్మమ్మ అనేది ఏమనేదంటే, నాకు ఇంకా జ్వరం తగ్గలేదని ఎవరో మా అక్క ఎవరన్నా ఏమన్నా అంటే, హాస్పిటల్కి వెళ్ళి టాబ్లెట్లు మింగేసినంత మాత్రాన తగ్గిపోతుంది అనుకుంటున్నావు ఏంటి? వచ్చినంత ఫాస్ట్గా తగ్గిపోతాయి అనుకుంటున్నావు ఏంటి? తగ్గుతుంది, ఆగు 2 రోజులు ఆగు, వేసుకో అంటది. ప్రైజ్ లార్డ్. రోగాలు వచ్చినంత ఫాస్ట్గా తగ్గుతాయమ్మా, క్రమక్రమముగా తగ్గుతాయి. ఆమేన్. క్రమక్రమముగా దేవుడు ఏం చేస్తున్నాడంటే బాగు చేస్తున్నాడు. దేవుడు నిన్ను క్రమక్రమముగా విస్తరింప చేస్తాడు. ఒక క్రమం ఉంది అమ్మా, ఒక క్రమం ఉంది. కంగారు పడకు. నువ్వు దేవుని వలన ఉన్నతమైన అద్భుతం చూసేయాలి ఒక్కసారి అనుకుంటున్నావు. సరే, దేవుడు చేస్తాడో ఉన్న ఫలంగా నువ్వు మారిపోతావా చెప్పు? ఒక్కసారిగా మారిపోతావా? ఒక్కసారిగా గర్వం తీసేసుకుంటావా? ఒక్కసారిగా నీ శరీర క్రియల్ని చంపేసుకోగలవా చెప్పు? చేయలేవు. ఒక్కసారిగా నువ్వు మారిపోవాలి అని నిలదీసి నిన్ను అడిగితే దేవుడు నువ్వు మారిపోతావా? ఒక్కసారిగా నీ నిర్ణయం మారాలి ఈరోజే, ఈ క్షణంలోనే అని అంటే నీ నిర్ణయాన్ని ఏమైనా మార్చుకుంటున్నావా? నువ్వు ఆలోచించు ఒకసారి. నువ్వే మారవు కదా. ఒక్కసారిగా మారిపోతావేంటండి? ఒక్కసారిగా ప్రార్థన చేస్తుంటండి. ఏది రాదు, వస్తుందని ఎవడన్నాడో? ఏది రాదమ్మా. ఒక్కసారిగా ప్రార్థనలో డెవలప్ అయిపోవో, ఒక్కసారిగా చేయగా డెవలప్ అవుతావు. ఒక్కసారిగా అధ్యక్ష పదవిలో వచ్చి నిలబడినంత వెంటనే నువ్వేమీ వెంటనే మాట్లాడేసే విధానం వచ్చేది. సీన్లోకి దిగిదాకా ఒకలాగా ఉంటుంది, సీన్లో దిగనని చెప్పు చక్కగా మాట్లాడేస్తాను అనిపించింది కొత్త వాళ్ళకి. సీన్లోకి దిగిన తర్వాత అర్థమైంది. తర్వాత ఏమైంది? క్రమక్రమముగా డెవలప్ అవుతున్నారు. ఒకసారిగా వచ్చేసిందా? ఇప్పుడు ఎంత క్రమానికి ముగెత్తున్నాడో ప్రసాద్ అన్న. ఫస్ట్లో క్రమానికి ముగించలేకపోయేవాడు. అంటే కొంచెం ఇబ్బంది ఉంటుంది కదా, ఎక్కువైనా అవ్వచ్చు, తక్కువ అవ్వచ్చు. డెవలప్ అయిపోయాడు. ఇప్పుడు క్రమం వచ్చేసింది. కుమారక్కకి క్రమం వచ్చేసింది, మణమ్మ గారికి ఒక క్రమం వచ్చేసింది, ఇస్తేర్ అమ్మగారికి ఒక క్రమం వచ్చేసింది. ఏలియా గారు అయితే ఇంకా చూసుకోక్కర్లేదు. ఇంకా ఎంత క్రమంగా నడిపించేస్తారు ఆయన టైంని బట్టి. దేవుడికి స్తోత్రం. ఒక క్రమం వచ్చేసింది, ఒక్కసారిగా వచ్చేలేదు మీకు. 2-3 సార్లు నడిపించగా క్రమక్రమముగా మీరు ఇంప్రూవ్ అయ్యారు, మీరు డెవలప్ అయ్యారు. దేవుడికి స్తోత్రం. క్రమక్రమముగా స్వస్థపరుస్తాడు, క్రమక్రమముగా బాగు చేస్తాడు. ఏటో ఒక్కసారిగా వచ్చేస్తుందా? నేను పట్టుకోగలవా ఒకసారిగా వచ్చేస్తే? ఇప్పుడే పట్టుకోలేకపోతున్నాం. దేవుడికి స్తోత్రం. పల్లెటూరులో అంటారు కొన్నిసార్లు కొన్ని విషయాలలో, ఏట్రా బాబు నేను తట్టేసి కప్పెట్టినా ఆగుతలేదు, తట్టేసి కప్పెట్టినా ఆగుతలేదు. నువ్వు ఇంకొక మాటలో చెప్పాలంటే గంపేసి కప్పెట్టినా ఆగుతలేదు నువ్వు. నా చిన్నప్పుడు కోళ్ళు ఉంటాయి కదా, పెట్టలే ఉందలే, పెట్ట అంటే సరిపోద్ది. ఒక పెట్టనే మేము కప్పెట్టినా సరే అది ముట్టుతో ఇలా ఆ తట్టని ఇలా పైకెత్తి అది ఎత్తుకుని మరీ బయటికి వెళ్ళిపోతుండేది. దేవుడికి స్తోత్రం. తట్టేసి కప్పెట్టినా గంపేసి కప్పెట్టినా ఆగుతలేదు. నువ్వు ఆగుతావమ్మా? నువ్వు ఆగవు. నువ్వెక్కడ ఆగుతావు? నేను అసలు పట్టుకోలేవు నిన్ను. ఉన్న ఫలంగా దేవుడు కార్యం చేసేస్తే పరిస్థితులే మారిపోతే.
అయ్యి బాబు నా తలలో వెంట్రుకలు ఎన్ని ఉన్నాయో అంతమందిని చూశాను. అయ్యి బాబు నేను అలాంటి దాన్ని కాదండి బాబు, నేను అలాంటి వాడిని కాదండి. బోల్డ్ మందిని చూశాను. నమ్మకం పోయిందండి బాబు. ఇంకా నాకు మనుషుల మీద పోయింది. నాకు అస్సలు లేదు. ఇంకా నాకు అనుభవాలు, పిచ్చ పిచ్చ అనుభవాలు ఉన్నాయి మనకి. దేవుడికి స్తోత్రం. నేనెంత, లేకపోతే నా పద్ధతి చూడండి, మీరు చూడకుండా అందరిలాగా మీరు అనుకోవద్దు అనే బ్యాచ్నే చూశాను నేను. చివరి వరకు మీతో ఎప్పుడు కూడా నేను ఉంటాను, నేను మాత్రం వదిలిపోను అన్న వాళ్ళని చూశాను. అస్సలు నమ్మకం పోయింది నాకు. నమ్మకం కలిగి చేయాలి మరి. దేవుడికి స్తోత్రం. నమ్మకం పోయింది. ప్రియులరా, సమస్యను బట్టి అలా మాట్లాడుతున్నావు అమ్మా నువ్వు. అయ్యా, సమస్యను బట్టి అలా మాట్లాడుతున్నావు నాన్న నువ్వు. ఉద్రేకపు మాటలయ్యి లేదు. నీలో మార్పు ఏమి రాదు. వెంటనే చేయగలడు కానీ చేయడు, జరగదు. నువ్వేమి కంగారు పడక. అవదో ఈ రోజు సాయంత్రం అయిపోద్ది అనుకుంటున్నావేమో, రేపు ఎల్లుండిలో అయిపోద్ది అనుకుంటున్నావేమో. అవదమ్మా, అవదు. నీ లోపమే అడ్డొచ్చేస్తుంది. అయ్యా, నీ లోపమే అడ్డొచ్చేస్తుంది నాన్న. నీ లోపమే. చేయడం పెద్ద విషయమేం కాదు. నేను పట్టుకోలేం. అసలు నేను పట్టుకోలేం. దేవుడికి స్తోత్రం. ఇప్పుడే నీకు ఒక క్రమం లేదు. 3 అంటే 3ంటికి రావట్లేదు నువ్వు. ఇప్పుడే నీకు క్రమం లేదు. నాకు తెలుసమ్మా, ఇంక నువ్వు లేవు అని కూడా తెలుసు. అయ్యా, నాకు తెలుసు. ఇంకా అన్నీ జరిగిపోయి అంటే కాళ్ళు లాగేస్తుంది, చెయ్యి లాగేస్తుంది, ప్రతి దానికి కారణాలు చెప్పేస్తావు. దేవుడికి స్తోత్రం. మొన్న కూడా చెప్పాను నేను అది. రే తమ్ముడు, మోకరించి ప్రార్థన చేయి అని అంటే మోకాళ్ళు నొప్పి వచ్చేస్తాయి, ఎవడ చూపిస్తాడో అని అన్నాడు. ఏ పని చెప్పినా చేసేలాగా లేడు. సరే, అటు ఇటు తిరుగుతున్నా ప్రార్థన చేయి అని అడిగితే పని ఎవడ చేస్తాడో అని అంటున్నాడు. సరే, పని ఏదో చూసుకున్నా కూర్చొని కొంచెం ఖాళీ చేసుకుని చక్కగా కూర్చునన్నా ప్రార్థన చేయరా అంటే, కూర్చుని ప్రార్థన చేస్తే ఎంత ఇబ్బందులు అయిపోతున్నాయో తెలుసా, మక్కలు నొప్పొచ్చేస్తున్నాయి అని అన్నాడు. సరే, కూర్చుని ప్రార్థన చేస్తుంటే అలాగ వచ్చేస్తున్నాయి, కింద కూర్చుని చేయరా అంటే కాళ్ళు తిమ్మురులు ఎక్కిపోతున్నాయి అని అంటున్నాడు. ఏం చెప్పినా ఏదో కారణం చెప్తున్నాడు. ఏం చెప్పినా ఏదో కారణం చెప్తున్నాడు. ఒరే, పెందలకాడ ప్రార్థనకు రా. పెందలకాడ ప్రార్థనకా? మరి నిద్ర వచ్చేస్తుంది కదా, ఎలా రమ్మంటావు అని అన్నాడు. దేవుడికి స్తోత్రం. ఒరే, ఉపవాస ప్రార్థన చెయ్యి అంటే, ఉపవాస ప్రార్థన ఎవడుండగలడు, ఉపవాసమే అన్నాడు. మరి 4 ఇడ్లీలన్నా తిని చేయరా అని అన్నాను. 4 ఇడ్లీలా? మరి మధ్యాహ్నం ఎవడ భోజనం చేస్తాడో? 4 ఇడ్లీలు తిని ప్రార్థన చేస్తే ఆ రైస్ వేస్ట్ అయిపోదా అని అంటున్నాడు. ప్రియులరా, ఏదో ఒక కారణం చెప్తున్నాడు. నువ్వు కూడా అంతే. ఏదైనా జరిగిందంటే అన్నీ బాగున్నాయంటే, నేను నీకు గుర్తురాను, నువ్వు నాకు ఫోను చెయ్యు, నన్ను పిలవో, నన్ను వెంబడించో, పెందలకాడ ప్రార్థనలో సంఖ్య తగ్గిపోతుంది. దేవుడికి స్తోత్రం. పెందలకాడ ప్రార్థనలో సంఖ్య తగ్గిపోతుంది. దేవుడే ఉంచేస్తున్నాడు నిన్ను. దేవుడే చెక్కేస్తున్నాడు నిన్ను. దేవుడే పెట్టేశాడు నిన్ను ఇలాగా. దేవుడే ఈ విధంగా పెట్టాడు. నిన్నెక్కడ నొక్కాలో ఒక నొక్కుతున్నాడు. దేవుడే నొక్కుతున్నాడు. గట్టిగానే నొక్కుతున్నాడు. ఇంకా నొక్కుతాడు. ఇంకా బాగవడం అనేది అప్పుడే జరగదు. స్వస్థత అప్పుడే జరగదు. ఎందుకంటే క్రమముగా చేయబోతున్నాడు ఆయన. నువ్వనుకున్నట్టు కాదు, ఆయన అనుకున్నట్టు చేయబోతున్నాడు. నువ్వనుకున్నట్టు కాదు, ఆయన తాననుకున్న క్రమం ప్రకారం బాగు చేయబోతున్నాడు. ఆయన నువ్వనుకున్నట్టు కాదు, ఆయన అనుకున్న క్రమంలోనే నిన్ను లేపబోతున్నాడు. నువ్వనుకున్నట్టు కాదు, ఆయన తననుకున్నట్టుగానే ఆయన చేయబోతున్నాడు. అంతే. ఇంకా దీనికి వేరే దారి లేదు, వేరే రూట్ లేదు. అంతే. ఇంకా దేవుడికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ప్రియులరా, క్రమక్రమముగా దేవుడు ఎంతగా విస్తరింప చేస్తున్నాడో. ప్రతి దానికి ఒక రూట్ ఉంది.
దేవుడి దగ్గర. దేవుడా 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 అన్నంత మాత్రాన పని అయిపోదో అండి. గూగుల్ మీట్లో ఉన్న మీ అందరితో చెప్తున్నాను, దేవుడా దేవుడా అన్నంత మాత్రాన పని అయిపోదో. తలక్రిందులుగా తపస్సులు చేసేసిన పని అయిపోదో. నువ్వు నిద్ర మానుకుని ప్రార్థనలు చేసేసిన పని అయిపోదో. నువ్వు పనులన్నీ మానేసి ప్రార్థనలో కూర్చున్నా పని అయిపోదో. ప్రతి దానికి ఒక రూట్ ఉంది. ఆ రూటుని బట్టి దేవుడు నీకు ఒక సహాయం చేస్తాడు. నేను ఇక్కడి నుంచి హైదరాబాద్కి వెళ్ళాలనుకున్నాను అనుకో, దానికి ఒక రూట్ ఉంది. ఏ రూట్లో వెళ్తే నేను హైదరాబాద్కి చేరుకుంటానో నేను ఆ రూట్లో వెళ్ళాలి. నేను వెళ్ళవలసిన రూట్లో వెళ్లకుండా వెళ్ళకూడని రూట్లో వెళ్తే నేను ఎన్నాళ్ళకైనా హైదరాబాద్ చేరుకుంటాను? నేను అసలు చేరుకోగలనా? నేను అసలనే ఒక ప్రయాణం చేసేటప్పుడు శారీరకంగా ఒక ఊరు వెళ్ళేటప్పుడు ఒక రూట్ ఎలాగైతే ఉందో, నీకు ఒక రూట్ని ఎలాగైతే వెతుక్కుంటున్నావో ఒక రూట్ ఉంది. ఆత్మ సంబంధమైన క్రమంలో కూడా ఒక రూట్ అంటూ ఉంటది. ఆ రూట్ ప్రకారం వెళ్ళాలి. జాగ్రత్తగా వినాలి. నా చేతుల్లో ఎప్పుడు చూసినా రూపాయి ఉండట్లేదు, నా చేతుల్లో ఎప్పుడు చూసినా రూపాయి ఉండట్లేదు అంటే ఎంత దరిద్రపు కొట్టుతాను అంటే నువ్వు, ఎంత దరిద్రపు కొట్టుకోడు అంటే నువ్వు, నీ చేతిలో డబ్బులే ఉండట్లేదంటే ఎంత దరిద్రాన్ని వెళ్ళబోతున్నావంటే అసలు ఎందుకు అలా ఉన్నావు? ఇప్పుడు నీ పరిస్థితి మారాలంటే దానికి ఒక రూట్ ఉంది. ఆ రూట్లో నువ్వు నడవకపోవడం వల్ల దరిద్రాన్ని అనుభవిస్తున్నావు. అంతే, అనుభవించు. నీకు రూట్ చెప్తేనేమో వెళ్ళవు, నీకు మూర్ఖత్వం. నీకు ఒక రూట్ చెప్పామనుకో, నీ చేతిలో డబ్బులు ఉండాలంటే నువ్వు ఈ విధంగా ఉండు, ఈ విధంగా వెళితే గనక, ఈ రూట్లో నువ్వు వెళితే గనక నీకు బాగుంటుంది అని చెబితే ఎన్నా వింటావా? నువ్వెక్కడ లోబడతావు? నువ్వు లోబడవు. నువ్వు వాక్యం తెలుసున్న వాళ్ళలాగా ఉన్నావు, వాక్యం తెలుసున్న దానిలాగా ఉన్నావు, కానీ అస్సలా నువ్వు లోబడవు. అస్సలు లోబడవు. నువ్వు ఎంత తిరుగుబాటు స్వభావం ఉందో ఆయా సమయాలలో నీ రంగేటో తేలిపోతుంటది. ప్రైజ్ ది లార్డ్. నువ్వేంటో తేలిపోతుంటది. ప్రియులారా, ఒక రూట్ ఉంది. ఎంత దరిద్రాన్ని అనుభవిస్తున్నావంటే, రూపాయి డబ్బులు కూడా లేకుండా చేతిలో ఉన్నావంటే నువ్వు, ఒక్కొక్కరి కోసం దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకున్నావో తెలుసా అలాగా? ఈయుడి నీకు ఇవ్వబడును అన్న మాటకి నువ్వు ఆ రూట్లో నువ్వు వెళ్ళట్లేదు. ఈయుడి నీకివ్వబడును అని చెప్పాడు. నువ్వు ఆ రూట్లో వెళ్ళకే నీ చేతుల్లో డబ్బులు లేవు. ఒక్క మాట చెప్పు, ఇన్ని రోజుల నుంచి సత్యదేవుని మహిమ మినిస్ట్రీలో బలపడుతున్నావు, నీ రూపాయి దేవుడు ఎరుగుదుడా? చెప్పు ఒకసారి. నీ రూపాయి దేవుడు ఎరుగుదుడా? అసలు నువ్వు ఒక రూపాయి ఇచ్చావా దేవుడికి ఈ మినిస్ట్రీలో? చెప్పు ఒకసారి. నువ్వు మినిస్ట్రీలో పరిచర్యకి సహకరించడానికి ఏనాడైనా ఒక రూపాయి ఇచ్చావా? నువ్వు ఎలా ఉంటాయి నీ చేతిలో రూపాయి ఉన్నప్పుడు? ప్రతి దానికి ఒక రూట్ ఉందని చెప్తున్నాను. డబ్బులు గొడవ కాదు, రూపాయలు గొడవ కాదు, ఒక రూట్ ఉందని చెప్తున్నాను నేను. అది నువ్వు వెళ్ళవలసిన రూట్లో, అంటే నువ్వు వెళ్ళవలసిన క్రమంలో నువ్వు వెళితే గనక నీకు ఒక కార్యం జరుగుతుంది. దేవుడికి స్తోత్రం. నువ్వు వెళ్ళవలసిన రూట్లో గనక నువ్వు వెళ్ళగలిగితే ఆటోమేటిక్గా స్వస్థత వచ్చేస్తుంది. ఆమేన్. స్వస్థత వచ్చేస్తుంది అని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. నువ్వు వెళ్ళవలసిన రూట్లో వెళ్ళనంత వరకు ఎన్ని ప్రార్థనలు చేసినా స్వస్థత రాదు, అద్భుతమే జరగదు. స్వస్థపరచనని చెప్పాడా? స్వస్థపరుస్తానని చెప్పాడు. దీవించనని ఏమైనా చెప్పాడా? అనేక మందికి అప్పిచ్చేస్తావు అన్నంతగా చెప్పాడు. చెప్పిన దానికి దీనికి అసలు సింక్ అవ్వట్లేదు అని అనిపిస్తుందంటే ఎందుకు నెరవేరట్లేదు అనేది, ఎందుకు జరగడం లేదనేది ఆలోచించుకో. దేవుడు మాట, చాలా మంది అంటారు ఫెయిల్ అవ్వదు అంటారు. దేవుడు మాట కూడా ఫెయిల్ అయిపోతుంది. ఎందుకు ఫెయిల్ అయిపోద్దో చెప్పనా? వెళ్ళవలసిన రూట్లో ఏ వ్యక్తి అయినా వెళ్ళకపోతే ఆ మాట ఫెయిల్ అయిపోద్ది. బైబిల్లో ఎన్నో ఆధారాలు ఉన్నాయి. ఆయన మాట కొన్ని సందర్భాల్లో ఫెయిల్ అయిపోయిందంటే ఆ మనుషుల యొక్క ప్రవర్తన పద్ధతి, అక్కడ ఆ మనుషులు నడుచుకోవాల్సిన విధంగా నడుచుకోకపోవడాన్ని బట్టి ఆయన మాట ఫెయిల్ అయిపోయింది. ఆయన మాట జరగలేదు అక్కడ. ప్రియులరా, ఆయన అనేకమైన అద్భుతాలు చేయలేకపోయిన సందర్భాలు ఉంటాయి కొన్నిసార్లు. ఎందుకు అద్భుతాలు ఫెయిల్ అయిపోయి అంటే అక్కడ ఉన్న మనుషుల యొక్క తీరువు కానీ,
పద్ధతి కానీ విధానం కానీ అక్కడ ఉండే ఆ క్రమాలు వాళ్ళకుండే క్రమాలు వాళ్ళకున్నాయి. వాళ్ళ వేలోనే వాళ్ళు ఉంటున్నారు. ఇక నీ పద్ధతి మానేసుకో, నీ పద్ధతిలో నువ్వు ఉండకో, దేవుడి పద్ధతిలోకి రా అంటున్నాను నేను. ఇక వాక్యానుసారమైన పద్ధతిలోకి రా. ఈయుడి నీకు ఇవ్వబడినన్న రూట్లోకి రా. నువ్వు ఈయుడి నీకు ఇవ్వబడినన్న రూట్లోకి రా. అంటే ఎన్నాళ్ళు చూసినా నువ్వు ఆ రూట్లోకి రానంత వరకు అంతే. 10 రూపాయలు కూడా అడుక్కుంటావు అంతే. ఇంకా 100 రూపాయలు కూడా అడుక్కుని ఉంటావు అంతే నువ్వు. దేవుడికి స్తోత్రం. 15,000 రూపాయల శాలరీ వచ్చిన వాళ్ళు కూడా ఎంతో ఇబ్బంది పడిపోతున్నారు. 15,000 రూపాయల శాలరీ వచ్చిన వాళ్ళు ప్రియులరా, బతకడం కష్టమైపోతుంది. ఎందుకు బ్రతకడం కష్టమైపోతుంది? దేవుడు ఎందుకు దీవించట్లేదు? 55,000 రూపాయల శాలరీ వచ్చిన వాళ్ళు ఉన్నారు. 1,00,000 రూపాయలు వేసి శాలరీ వచ్చిన వాళ్ళు ఉన్నారు. గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు. ఎందుకు? నీ జీవితానికి సుఖమేముందో చెప్పు. నువ్వు ఉండవలసిన క్రమంలో ఉండకే ఈ దరిద్రాన్ని అనుభవిస్తున్నావు. దేవుడికి స్తోత్రం. దరిద్రాన్ని అనుభవించేది అదే. అందుకే నీ చేతిలో ఏమీ లేకుండా అయిపోతున్నావు. నువ్వు వెళ్ళవలసిన రూట్లో నువ్వు వెళ్తలేదు. వెళ్ళవలసిన క్రమానికి కట్టుబడి లేవు నువ్వు. అందుకే నీ బ్రతుకు అలాగ ఉండిపోయింది. ఆలోచించుకో. బాధ అనిపించవచ్చు చెబుతున్న మాటలకి కష్టం అనిపించవచ్చు నీకు. ఆలోచించుకో. ఇన్ని వర్తమానాలు విన్నావు, కానీ ఏం లాభం? నీకేనా దీవెన? నీకు దీవెన ఏనాడైనా దేవుడికి ఇచ్చావా? ఎన్నో రోజుల నుంచి ప్రార్థన చేయడమే వచ్చింది, కానీ నిలబడి చేద్దామని లేదు నీకు అసలు. సత్యదేవుని మహిమ మినిస్ట్రీస్ వాళ్ళకి సహాయం చేయి. ఏనాడు ప్రార్థనలు అండి బాబు? ఇంకా ప్రార్థన చేయకండి, ఆపండి మీరు. అమ్మా, తెలియలేని వాళ్ళు ప్రార్థన చేశారంటే ఓ పద్ధతి ఉంది. తెలుసున్న దానివి ఇంక చెయ్యికి. అలాగా తెలుసున్నవాడు ఇంక చెయ్యికి. ఇంకా ఎందుకు చేయొద్దన్నానో తెలుసా నేను? ఇంకెన్నాళ్ళు చేసినా దేవుడు సహాయం చేయడు, దేవుడు ఒక అద్భుతం చేయడానికి కాదు చేయొద్దనేది. సహాయం చెయ్యాలని తెలుసుండి కూడా చెయ్యకపోవడం, నిలబడాలని తెలుసుండి కూడా నిలబడకపోవడం వలన నీకు అన్ని తెలుసుండినప్పుడు ఇంకా చెయ్యికి. ఇంకా ప్రార్థన నీకు అన్నీ తెలుసు. ఇంకా సంవత్సరాల తరబడి ఇంక చేస్తానే ఉంటారు. ఏంటి ఇంకా ఆ ప్రార్థన ఇంకా క్లోజ్ అవుదాది దాని గురించి? అంటే నువ్వు వెళ్ళవలసిన రూట్లో వెళితే దేవుడు ఎందుకు దీవించడు నిన్ను? ఎందుకు దీవించడు అసలు నిన్ను? ప్రార్థన చెయ్యొద్దు అన్నానంటే దేవుడు కూడా చేయడం కానీ కాదు దాని అర్థం. బాగా అర్థం చేసుకోవాలి. దీని కొరకు నేను నడుము కట్టుకుని నేను నిలబడాలి అని తెలిసినా కూడా నిలబడతలేదు. చూసావు నువ్వు? అక్కడ విధానాన్ని బట్టి అంతా తెలుసుండే చేస్తున్నావు నువ్వు. నీకు వాక్యం తెలుసు నీకు, కానీ నువ్వు నిలబడవు. నీకు వాక్యం తెలుసు, నువ్వు నిలబడవు. నువ్వేమైనా చేయగలవు. చేయగలిగిన సామర్థ్యం నీకు ఉంటది. చేయకపోతే చేయించగలిగిన సామర్థ్యం అన్న ఉండుంటది. నువ్వు చేయకపోతే నలుగురిని ప్రోత్సహించే సామర్థ్యం అన్న ఉండుంటది కదా నీకు. కానీ అది కూడా లేదు. ఎందుకు లేదంటే ప్రియులరా, వెళ్ళవలసిన రూట్లో వెళితే నేను దేవుడు విస్తరింప చేస్తాడు. వెళ్ళవలసిన వేలోను వెళ్తే నేను స్వస్థపరుస్తాడు. నువ్వు ఉండవలసిన విధంగా ఉంటే దేవుడు నీకు కార్యం చేస్తాడు. క్రమక్రమముగా ఆయన ఏదైనా చేశాడు. క్రమక్రమముగానే చేశాడు. క్రమక్రమముగానే నీలో మార్పును తీసుకొస్తాడు. క్రమక్రమముగానే ప్రార్థనా జీవితం మారుతుంది. క్రమక్రమముగానే పరిశుద్ధమైన జీవితం మారుతుంది. క్రమక్రమముగానే నువ్వు డెవలప్ అవుతావు. క్రమక్రమముగానే మాట్లాడడం విషయంలో మాట తీరు వస్తుంది. క్రమక్రమముగా జరుగుతుంది. ఇది ఆటోమేటిక్గా దీని సిస్టమే అంతా క్రమక్రమముగానే జరుగుతుంది. నువ్వు అనుకున్నంత మాత్రాన అయిపోదు అది. దేవుడికి స్తోత్రం. ఆదికాండం 8:5 చదివండి. ఆదికాండ గ్రంథం 8వ అధ్యాయం 5వ వచనం. నీళ్లు 10వ వరకు క్రమముగా తగ్గుచూ వచ్చెను. నీళ్లు 10వ నెల వరకు క్రమముగా తగ్గుచూ వచ్చాను అన్నాడు.
40 రాత్రుల్లో పగల్లో వర్షాన్ని కురిపించినాడు. భూమి మీద ఉన్న నీళ్లుని త్వరగా ఇంకిపోయేలా చేయలేదు, క్రమముగా తగ్గేలా చేశాడు. నీళ్లు కూడా తగ్గడానికి ఒక క్రమం ఉంది. క్రమముగా తగ్గుచూ వచ్చాను అని ఉంది. క్రమంగా తగ్గుతుంది నీ ఒంట్లో రోగం. ప్రార్థనలో గడుపుతుంటుండగానే క్రమముగా నువ్వు ప్రార్థనలు ఎప్పుడైతే ఉంటావో క్రమముగానే స్వస్థత వచ్చేస్తుంది. క్రమముగా ఈ కార్యం జరగబోతుంది. దేవుడికి స్తోత్రం. మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం 33వ వచనాన్ని చదవాలి. మొదటి రాజులు 18:33. కట్టెలను క్రమముగా పేర్చి ఎద్దును తునకలుగా కోసి ఆ కట్టెల మీద ఉంచి జనులు చూచుతుండగా. చాలు, మనం అనుకున్న పాయింట్ వచ్చేసింది. కట్టెలను క్రమముగా పేర్చి ఎత్తును తునకలుగా కోసి కట్టెల మీద ఉంచి అనే మాట మనం చదువుతాం. దేవుని యొక్క అగ్ని ఎవరి మీదకైనా దిగి రావాలంటే క్రమముగా ఉండాలి. ఈ కట్టె లేక కట్టెలు మనుష్యులకు పోల్చబడ్డాయి. ఏలియా బలిపీఠమును బాగు చేసి బలిపీఠము మీద కట్టెలను క్రమముగా పేర్చండి అని చెప్పాడు. క్రమముగా పేర్చబడిన కట్టెలు, పొడవ కట్టెలు ఉన్నాయి, పొట్టిగా ఉన్న కట్టెలు కూడా ఉన్నాయి, వంకరగా ఉన్న కట్టెలు ఉన్నాయి, స్ట్రైట్ గా ఉన్న కట్టెలు కూడా ఉన్నాయి. ప్రియులరా, బలిపీఠం మీద పేర్చబడినటువంటి కట్టెలు లావుగా ఉన్న కట్టెలు ఉన్నాయి, సన్నంగా ఉన్న కట్టెలు ఉన్నాయి, పచ్చిగా ఉన్న కట్టెలు ఉన్నాయి, ఎండిపోయిన కట్టెలు కూడా ఉన్నాయి. ఇవన్నిటినీ మానవుల్ని సూచిస్తున్నాయి. ఈ మాటలు వింటున్న ప్రియులరా, దేవుని యొక్క అగ్ని నీ మీదకి దిగి రావాలంటే నువ్వు సన్నంగా ఉన్నావా, నువ్వు లావుగా ఉన్నావా అని అవసరం. నువ్వు వెండిపోయిన స్థితిలో వచ్చావా, నువ్వు నిజంగా చిగిరించే స్థితిలో వచ్చావో అది కూడా అనవసరం. నువ్వు నిజంగా పొడవుగా ఉన్నావా, నువ్వు పొట్టుగా ఉన్నావా అనేది కూడా అనవసరం. దేవుని యొక్క అగ్ని దిగి రావాలంటే నువ్వు క్రమంలో ఉంటే దేవుడు అగ్ని దిగొస్తుంది. తునకలగా కోయబడినటువంటి ఎద్దు మాంసం కట్టెల మీద పెట్టి లేక కట్టెల మీద ఉంచి అన్నాడు. మాంసం స్వయంగా దేవుడి స్వభావాన్ని సూచిస్తుంది, దేవుని యొక్క మనసును సూచిస్తుంది. క్రమంగా ఎవరైతే ఉంటారో వాళ్ళలో దేవుడు ఉంటాడో, వాళ్ళలో దేవుడి స్వభావం ఉంటదే, వాళ్ళ పైకి అగ్ని దిగొస్తుంది. దేవుడికి స్తోత్రం. క్రమముగా లేని కట్టెవైతే అగ్ని దిగిరాదు, నీలో దేవుడి స్వభావం ఉండదు. క్రమముగా లేని కట్టెవైతే నువ్వు లోక సంబంధివి, నువ్వు శరీర సంబంధివి, నువ్వు ఆత్మ సంబంధివి కాదు అని అర్థం. నువ్వు ఆత్మ సంబంధివి అయితే నువ్వు క్రమముగా పేర్చబడినటువంటి కట్టెల్లో నువ్వు ఒక కట్టెవేనా అనేది ఆలోచించుకో. ఇంతకీ కట్టెని మనిషికి పోల్చారు కదా, నిజమేనా అంటే ప్రియులరా, ఇర్మియా గ్రంథం 5:14 చదివితే ఇలా రాస్తుంది. ఇర్మియా 5:14. కావున సైన్యములకు అధిపతి దేవుడునకు యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, వారు ఈ మాటలు పలికినందున నా వాక్యములు వారిని కాల్చునట్లు నీ నోట వాటిని అగ్నిగాను ఈ జనమును కట్టెలుగాను నేను చేసేదను. ఇదే యెహోవా వాక్కు. ఒక్క పావుగంట ఈరోజు ఒక 20 నిమిషాలు ఆలస్యం అవ్వచ్చు, ఓర్చుకోండి. ప్రియులరా, కొన్ని సంగతులు మీతో చెప్పాలని దేవుడు ఆశపడుతున్నాడు. దేవుడికి స్తోత్రం. కట్టెలను మనుషులకి పోల్చినట్టు కనిపిస్తుంది. కట్టెల పైకి అగ్ని దిగి రావాలంటే, కట్టెలను ఆయన కాల్చాలంటే కట్టె ఎప్పుడు కూడా క్రమంలో ఉండాలి. క్రమముగానే పేర్చబడిన దానివేనా? ఎంతమంది ఇన్ని కట్టెలు ఉన్నాయి గూగుల్ మీట్లో,
అసలు క్రమబద్ధతలో ఉన్న కట్టెలేనా మీరు? అగ్ని ఇంకా ఎందుకు దిగి రావట్లేదు? దేవుని యొక్క అభిషేకం ఇంకా ఎందుకు దిగి రావట్లేదు? ఇంకా దేవుని యొక్క అగ్ని చేత ఎందుకు నువ్వు కాల్చబడలేదు? పరిశుద్ధాత్మ ఇంకా ఎందుకు పొందలేదు? నువ్వు ఒక క్రమబద్ధంగానే బ్రతుకుతున్నావా? అసలు ఇన్ని కట్టెలున్నాయి. అసలు నువ్వు క్రమంగానే ఉన్నావా? ఈ 60 మంది కట్టెల పైకి పరిశుద్ధాత్మ దిగి రావాలంటే, ఈ 60 మంది కట్టెలు ఈ సత్యదేవుని మహిమ మినిస్ట్రీస్ తరపున క్రమముగా పేర్చబడిన దానివేనా? క్రమముగా పేర్చబడ్డావా నువ్వు? నువ్వు లావుగా ఉన్నా పర్వాలేదు, నువ్వు సన్నంగా ఉన్నా పర్వాలేదు, నువ్వు హైట్‌గా ఉన్నా పర్వాలేదు, నువ్వు హైట్ తక్కువైన వ్యక్తివైనా పర్వాలేదు. బలిపీఠం మీద పేర్చబడిన కట్టెలు అన్నీ ఒకే సైజులో లేవు అని ఖచ్చితంగా చెప్పగలను. ఈరోజు నువ్వు హైట్‌గా ఉన్నా పర్వాలేదు, నువ్వు హైట్ తక్కువ ఉన్నా పర్వాలేదు, నువ్వెలా ఉన్నా అసలు నువ్వు ఒక క్రమంలోనే ఉన్నావా? పేర్చబడ్డావా నువ్వు అసల? ఇంతవరకు లేదు. ఇప్పుడైనా ఉన్నావా క్రమంలో అనేది ఆలోచించుకో. దేవుడికి స్తోత్రం. క్రమముగా ఉన్న కట్టెవైతే నీలో దేవుని స్వభావం ఉంటుంది. క్రమముగా ఉన్న కట్టెవైతే దేవుని అగ్ని నీ మీదకి దిగొస్తుంది. కట్టెలను క్రమముగా పేర్చమన్నాడు. తర్వాత ఆ కట్టెలపైకి అగ్ని దిగొచ్చినట్టు కనిపిస్తా ఉంది. దేవుడికి స్తోత్రం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 14వ అధ్యాయం 39వ అధ్యాయం 14వ అధ్యాయం 39, 40 వచనాలు ఒకసారి చదవండి. కాబట్టి సహోదరులారా, ఆ ప్రవచించుట ఆసక్తితో అపేక్షించుడి, భాషలతో మాట్లాడుట ఆటంకపరచుకుడి గాని సమస్తమును మర్యాదగాను క్రమముగాను జరగనీయుడి. సమస్తమును మర్యాదగాను క్రమముగాను జరగనివ్వండి అన్నాడు. ఒక క్రమం ఉంటది మనకి. పాడిన వాళ్ళే పాడేస్తున్నారు, ఆరాధన చేసిన వాళ్ళే చేసేస్తున్నారు. ఎంత కంట్రోల్ చేసినా ఆగుతలేదు నువ్వు అమ్మా, ఆగుతలేదు నువ్వు అసలు. ఇక నువ్వన్నా మారాలి, ఇంకా నేనన్నా మారాలంతే. ఇంకా ఈ గూగుల్ మీట్ లో నువ్వన్నా మారాలి, ఇంకా నేనన్నా మారాలంతే. అస్సలు అవకాశం ఇస్తలేదు నువ్వు అసలు. చీచి, ఎంత దరిద్రం, ఎంత బాధ. ఎన్నిసార్లు చెప్పించుకుంటావు, ఎన్నిసార్లు అసలనే. సమస్తమును మర్యాదవ్వి. కొత్తగా వచ్చిన వాళ్ళకి మర్యాద లేదు అసలు. మర్యాదగా ఉండు. నువ్వు ఎలాగైతే డెవలప్ అవనోడు బయటికి రావాలా, రాజేష్ బాబు ప్రార్థన చెయ్యాలి, పాట పాడాలా, రాజేష్ బాబుని బయటికి రానివ్వండి, ఆ సోమేష్ని బయటికి రానివ్వండి, ఆ మహేంద్రాన్ని బయటికి రానివ్వండి, వాళ్ళని బయటికి రానివ్వండి. ఎక్కడ రానిస్తున్నావు? ఓ మర్యాద లేదు, ఏమీ లేదు అసలు. ఇక చెయ్య వేలు అక్కడే ఉంటుంది. ఇంకా దేవుడి స్తోత్రం, ఇక అక్కడే ఉంటుంది. ఇంకా ఆ మ్యూట్ మీదే పెట్టుకుని ఉంటున్నారు. ఇంకా దేవుడి స్తోత్రం. టిక్ మని నొక్కేస్తున్నారు, టిక్ మని వేసేస్తున్నారు. దేవుడికి స్తోత్రం. మనం తగ్గవలసి ఉంది, మన సహోదరులు హెచ్చవలసి ఉంది. దేవుడికి స్తోత్రం. తగ్గు. నీకు వచ్చింది ఆరాధన చేయడం, తగ్గు. నీకు ప్రార్థన చేయడం వచ్చింది, తగ్గు. మరి ఇంకొకడు ఆడెప్పుడు పెద్దోడవుతాడు, ఆవిడెప్పుడు పెద్దదవుతుందమ్మా. వాళ్ళు పెద్దోళ్ళు అయిన తర్వాత కొమ్ములు వచ్చిపోతే అది వాళ్ళ కర్మ. కానీ అన్ని వచ్చేసినా కానీ గూగుల్ మీట్ లోంచి బయటకు పోతే, ఈ మినిస్ట్రీలోంచి బయటకు వెళ్ళిపోతే అది వాళ్ళ కర్మ. కానీ మనం ఏం చేయలేం. కానీ వాడిని పెద్దోడిని అవనే అమ్మ, కాస్త ఆమెను పెద్దదాన్ని అవనే ఎదగనే. తగ్గమ్మో, తగ్గండి, కాస్త తగ్గండి అమ్మా. లేదు అసలు. సమస్తమును మర్యాదగా క్రమంగా జరగనివ్వండి అని చెప్తున్నాడు. ప్రవశించేటప్పుడు ప్రవశించనివ్వండి, భాషలతో మాట్లాడేటప్పుడు భాషలతో మాట్లాడనివ్వండి. ఏదైనా చెప్తుంటే మధ్యలో దూరిపోయి సాక్ష్యం చెప్తానంటావు. ఇది ఎక్కడ కర్మం నాకు అర్థం అవుతలేదు, ఇదేం క్రమమో అర్థం అవుతలేదు.
ప్రార్థన అవసరతలో అడగకుండానే ప్రార్థన అవసరత మ్యూట్లోంచి బయటకు వచ్చి నీ ఇష్టమైపోయింది. ఒక క్రమం లేదు, ఒక పద్ధతి ఎడతలేదు అసలు ఇక్కడ. ఒక పద్ధతి ఎడతలేదు, ఒక క్రమం ఎడతలేదు అసలని. ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు నడుస్తున్నారు అంతే. క్రమంగా నడవండి, క్రమంగా నడవండి అని చెబుతున్నా సరే, అన్నీ తెలిసి ఉన్న వ్యక్తివి నువ్వే ఇలా ఉంటే నలుగురిని లైన్ చేసి ఒక పెద్ద తరహాలాగా ఇలాగా ఇది ఇలాగా అని చెప్పవలసింది పోయి నువ్వే దూరిపోతున్నావు. మొదట నువ్వే గలిబిలు చేసేస్తున్నావు, నువ్వే కత్తరు చేసేస్తున్నావు. మొన్న ఒక ఆమె బయటకు వెళ్ళిపోయిందండి, ఆమె పేరు చెప్పను కానీ ఆవిడ ఇప్పుడు వచ్చి మరలా రాలేదండి. ఎందుకంటే నలుగురు మాట్లాడేస్తున్నారండి, నలుగురు మాట్లాడేస్తున్నారు. అసలు క్రమం లేదు, పద్ధతి లేదు, ఏంటి ఏం జరుగుతుంది ఇక్కడ అని మెసేజ్ పెట్టిపోయింది అంతే. ఎంత బాధ మీకేటి బాధ? మీకు బాధ ఏంటి? మీకు ఇక్కడ ఈ పరిధిలో కూర్చుని, ఈ సీట్లో కూర్చుని, ఈ విధానంలో కూర్చుంటే నీకు బాధ ఏంటో తెలుసును. నీకు బాధ ఏంటి? ఒక మనిషిని తీసుకుని వచ్చి జాయిన్ చేయగలవా నువ్వు? జాయిన్ చేయలేని మొఖం నీది. జాయిన్ చేయలేవు నువ్వు. జాయిన్ అయిన వ్యక్తిని పాడు చేయటం వచ్చింది నీకు. నలుగురు కలిసి మాట్లాడేయడం. నేనేదో మాట్లాడుతున్నాను, మధ్యలో వచ్చి మాట్లాడుతున్నారు. ఒళ్ళు దగ్గర పెట్టుకోండి. ఎవరన్నా సేవకులు పిలుతుంటే ఆయన వాకింగ్ చెప్పేసిన తర్వాత ప్రైజ్ లాడ్ చెప్పేస్తున్నారు. వెళ్ళిపోయే ఉద్దేశాలు ఉన్నట్టు కనపడుతుంది నాకు. ప్రైజ్ లాడ్ చెప్పాల్సిన పని ఉంది, ముగించాక చెప్పాలి. ఆమెనని చెప్పేదాకా ప్రైజ్ లాడ్ చెప్పకూడదు. అప్పుడు దాకా నీకు పని ఏంటి అంటే మళ్ళీ టైం వేస్ట్. అందరం మ్యూట్ లో పెట్టుకోండి అని జనులను నిమ్మళపరిచాను అన్నట్టు నేను నిమ్మళపరచాలా? నేను మరలా ఎందుకు ప్రైజ్ లాడ్ చెప్పేస్తున్నావు? ఎందుకు ఊగిపోతున్నావు అలాగా? తగ్గు. క్రమమో పద్ధతి ఎడుతలేదు అసలు. బ్రతుక్కి క్రమమో పద్ధతి లేదు అసలు. ఏదో చేస్తున్నాను, ఏదో చేసుకుంటూ పోతున్నాం అంతే. క్రమం లేని భక్తి. దేవుడికి స్తోత్రం. క్రమం రావాలి. క్రమం లేని వాళ్ళమి ఎంతమంది ఉన్నా వేస్టే. క్రమం లేని వాళ్ళమి. క్రమం లేదు అసలు, ఒక వరుస లేదు అసలు, వేస్టే. క్రమం లేకపోతే కష్టమే. దేవుడికి స్తోత్రం. ప్రియులరా, దేవుడికి ఎంత క్రమం ఉందో చూడండి. దేవుడు క్రమాల గురించి మాట్లాడుతున్నాడంటే దేవుడికి ఎంత క్రమం ఉందో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:23 చదవండి. కొరింథీ 15:23. ప్రతివాడును తన వరుసలోనే బ్రతికింపబడును. ప్రథమ ఫలము చాలు. ప్రతి వాడును తన వరుసలోనే బ్రతికింపబడును. అదొక వరుసలో బ్రతుకుతారట, ఒక క్రమంలో బ్రతుకుతారంట. ప్రైజ్ ది లార్డ్. ఒక వరుస అంటూ ఉంది, ఒక క్రమం అంటూ ఉంది. ప్రతి వాడు తన వరుసలోనే బ్రతుకుతాడు. ప్రతి వాడు వాడు బ్రతకవలసిన క్రమంలోనే బ్రతుకుతాడు. దేవుడికి స్తోత్రం. బ్రతికింపబడతాడు అన్నాడు. ప్రియులరా, ప్రభునందు నిద్రించిన వారు మొదట లేస్తారు. ఒక క్రమం అది. నిద్రించిన వాళ్ళందరూ ఒకేసారి లేచిపోరంట, ఒకేసారి బ్రతికింపబడరంట. ఒక వరుస ఉంది, ఒక క్రమం ఉంది. దేవుడే ఆయన యందు అనగా ప్రభునందు నిద్రించిన వారు మొదట లేతురు అని చెప్పాడు ఆయన. 1000 సంవత్సరములైన తరువాత కడమ మృతులు బ్రతుకుతారు, కడమ మృతులు బయటకు వస్తారు అని చెప్పాడు. ప్రభునందు నిద్రించిన వారు మొదట లేచెదరని చెప్పాడు. ఒక వరుస ఉంది. ఆయన బ్రతికించడానికి కూడా ఒక వరుసలోనే బ్రతికిస్తున్నాడు. దేవుడికి స్తోత్రం. వరుస లేకుండా, వరుసవాయి లేకుండా ఆయన చేయట్లేదు. దేవుడికి ఒక పద్ధతి ఉంది, దేవుడికి ఒక వరుస ఉంది. దేవుడికి స్తోత్రం. దేవుడి దగ్గర ఒక విధానం ఉంది. ఆయన తన వరుసలోనే చేయవలసింది ఏదో చేస్తున్నాడు. ఫైనల్ గా ఇంకొక రెఫరెన్స్ తో ముగించేస్తాను. అపోస్తలుల కార్యాలు 11వ అధ్యాయం 4వ వచనం.
అందుకు పేతురు మొదటి నుండి వరుసగా వారికి ఈ సంగతి ఇలాగే వివరించి చెప్పెను. చాలు. అందుకు పేతురు మొదట నుండి వరుసగా వారికి ఆ సంగతి ఇలాగ వివరించి చెప్పాను అన్నాడు. అనవసరమైన గొడవల్లోకి తలదూర్చేకు, వరస లేకుండా. దేవుడికి స్తోత్రం. ఎవరైనా నిన్ను దేనికైనా పిలిస్తే దేనికి రావాలి, ఏం మాట్లాడాలి, అది ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, ఇప్పుడు నేను ఏం మాట్లాడాను వచ్చి వాళ్ళు అక్కడ ఏం జరిగింది అసలు చెప్పండి వరుసగా అని ఒక వరుస అడుగు. వరుస వాయి లేకుండా మాట్లాడేకు, ఒక వరుస ఉంటది. కొర్నేలు ఇంటికెళ్ళి అన్యుడి ఇంటికెళ్ళి భోజనం తినేస్తున్నాడు, భోజనం తినేసి వచ్చేసాడు అని చెప్పుకున్నారు పేతురు గారి కోసం. కొర్నేలు ఇంటికి పోయాడు. అసలు యూదులు మనం వెళ్ళొచ్చా అన్యుడి దగ్గరికి అని చెప్పుకుంటున్నారు. చెప్పుకుని పేతురు గారిని నిలదీసేసి మాట్లాడుతున్నారు అందరూ. అయితే అందుకు పేతురు మొదటి నుండి వరుసగా వారికి ఆ సంగతిని ఇలాగ వివరించి చెప్పాడు. ఏ సంగతి చెప్పాడు? వివరంగా చెప్పకపోతే ఎవరికి అర్థం కాదు, ఒక వరుసగా చెప్పాలి. ఒక వరుస ఉంటదే. నేను 12 అవుతున్నప్పుడు నేను ఆకలి కొని ఉంటుండగా ఇంటి వారు భోజనం సిద్ధపరచకపోతే నేను మిద్దెక్కాను, నేను ఆత్మవశుణ్ణి అయిపోయాను, ఆత్మలో పరవశుణ్ణి అయిపోయాను. నేను ఆత్మలో పరవశుణ్ణి అయిపోయి ఆత్మలో ప్రార్థన చేసేస్తుంటే నాకు ఒక దైవ దర్శనం వచ్చేసింది. ఒక దుప్పటి వంటి పాత్ర ముమ్మారు దిగింది, ముమ్మారు వాయిస్ వినబడింది. ముమ్మారు పాత్రని చూశాను, దుప్పటి వంటి పాత్రని, ముమ్మారు వాయిస్ కూడా వినబడింది. ఆ దుప్పట్లో చతుష్పాద జంతువులు కనబడ్డాయి. చంపుకు తిను, చంపుకు తిను, చంపుకు తిను అన్న మాటలు వినిపించినాయి. నన్ను అపార్థం చేసుకోకండి. నేను కొర్నేలు ఇంటికెళ్ళి నేను ఊరకనే భోజనం చేయలేదు. ఎవడెళ్తాడో నేను మీలాగా ఆలోచించనుండే. నేను వెళ్దాం అనుకున్నాను ఏంటి? యేసు ప్రభు అందరికీ దేవుడు అని నేనే చెప్పాను. తర్వాత అది ఎలా వచ్చింది అనుకుంటున్నారు? నాకు ఇలా దర్శనం వచ్చింది. దర్శనం వచ్చిన తర్వాత నేను ఇలాగ ఏంటిది నాకు అర్థం కాలేదు, చంపుకు తిని అంటున్నాడని ఆలోచిస్తా ఉన్నాను. ఇదిగో 3 మనుషులు నీ కోసం వచ్చారు, కిందకి దిగి వెళ్ళి అన్నాడు. కిందకి దిగి వెళ్తే ఇదిగో మా యజమానుడికి ఎలాగొచ్చిందని ఆ 3 మనుషులకు చెప్పారు. కొర్నేలికి కూడా ఆ దూత మాట్లాడి కలిసి చెప్పిందంట. ఇలాగ నేను అనేక సంగతులు చెప్పాను. అక్కడ బాప్తిస్మాల కార్యక్రమం జరిగింది. ఏ గొడవ తెలియకుండా మాట్లాడేస్తున్నారు మీరు. కొర్నేలు ఇంటికి వెళ్ళి తిన్నాడో, కొర్నేలు ఇంటికి వెళ్ళి తిన్నాడో, అక్కడ బాప్తిస్మాల కార్యక్రమం జరిగింది. చెప్తుంటే వినరేంటి? పూర్తిగా వినండి. ఒక వరుసలో చెప్తున్నాను, ఒక క్రమంగా చెప్పనివరేటి నన్ను అంటూ యూదులలో కొందరిని నిమ్మళపరిచి ఒక వరుసలో చెప్పాడు. దేవుడికి స్తోత్రం. ఒక వరుస అంటూ ఉంది. ఒక వరుసలో చెప్పి అందరికీ ఏ విధంగా చెబితే అర్థమవుతుందో ఆ విధంగా ఒక వరుసలో చెప్పాడు. ప్రియులరా, వరుస అనేది ఉందా? ఒక వరుసలోనే ఉన్నావా? ఒక వరుసలోనే మాట్లాడుతున్నావా? ఒక క్రమంలోనే మాట్లాడుతున్నావా? దేవుడికి స్తోత్రం. క్రమము అంటే ఏమిటో ఇంకా అనేకమైన సంగతులు ఉన్నాయి. దేవుడికి స్తోత్రం. క్రమము అంటే చెప్పుకోవడానికి ఇంకా అనేక విషయాలు ఉన్నాయి క్రమం గురించి మాట్లాడుకోవాలంటే. కానీ మనకు సమయం లేదు. నేను ఈ వర్తమానాన్ని ఎంతటితో ముగించాలనుకుంటున్నాను. నువ్వు ఈరోజు ఆలోచించుకో. క్రమముగా లేకపోతే అక్రమంగా ఉన్నట్టే. నువ్వేదో భక్తి చేసేస్తున్నానని గుడ్డెద్దు సేలో పడ్డట్టు నువ్వు భక్తి చేసేస్తే పని అవదు. నీ భక్తి ఎవడికి కావాలి? దేవుడికి కూడా వద్దు అసలు. ఒక క్రమం ఉందా నీ భక్తికి? ఒక పద్ధతి ఉందా నీ భక్తికి? ఏమన్నా ఒక పద్ధతి ఉందా నీ భక్తికి అసలు? ఒక క్రమం ఉందా నీ భక్తికి అసలు? భక్తికి ఎప్పుడు కూడా ఉద్యోగం ఉండొచ్చు, కానీ భక్తికి ఎప్పుడు కూడా ఉద్రేకం రాకూడదు. అనగా ఉద్రేకంతో కూడిన భక్తి నీకు వద్దమ్మా. ఉజ్జీవంతో కూడిన భక్తి చాలా ప్రాముఖ్యమైంది. ఆలోచించుకో.
నీకు గాయమైనా పర్వాలేదు, నువ్వు నన్ను ఏమనుకున్నా పర్వాలేదు, రేపు రాకపోయినా పర్వాలేదు అమ్మా, రేపు రాకపోయినా పర్వాలేదు. దేవుడికి స్తోత్రం. ఎవరు రాకపోతే నాకు అంత పని తగ్గినట్టు, ఎవరు రాకపోతే నాకు అంత వర్క్ తగ్గినట్టు, చేతులు కడుక్కుంటానంతే. దేవుడికి స్తోత్రం. ఎవరు వచ్చినా అది మంచిదే, ఎవరు వెళ్ళిపోయినా మంచిదే. వచ్చిన వాళ్ళని ఎందుకు వచ్చావు అని అడగను, వెళ్ళిపోతలేదు అన్న వాళ్ళని ఎందుకు వెళ్ళిపోవట్లేదు అని అడగను. నీకు నచ్చకపోవచ్చు ఈ మాటలు, వద్దు, కట్టుబడు. చనివిస్తే చంకెక్కేస్తున్నావు, ఇష్టానుసారంగా మాట్లాడేస్తున్నావు, ఇష్టానుసారంగా ప్రవర్తించేస్తున్నావు. తగ్గు కాస్త, చెడ్డ పేరు వచ్చేస్తుంది. నీ నోరే వినబడుతుంది, నీ నోరే వినబడుతుంది, నీ మాటలే వినబడుతున్నాయి ఇందులో. ఎక్కువగా నీ మాటలే వినబడుతున్నాయి. ఉన్న వాళ్ళ మాటలు ఏమీ వినబడతలేదు ఇందులో. నీ మాటలే ఎక్కువైపోతున్నాయి. సోది ఎక్కువైపోతుంది, సోదు గొడవ అంతా ఎక్కువైపోతుంది. నాయకుడికి లోబడతలేదు. నాయకుడు మాటకి, నాయకుడు కట్టుబాటులో ఉన్నదానివైతే, నాయకుడు కట్టుబాటులో ఉన్నవాడు అయితే క్రమానికి లోబడు. నాయకుడు లేని జనులు చెడిపోతారు. నాయకుడు లేని ఆన్లైన్ ప్రేయర్ కాదు ఇది. ఒక నాయకుడు ఉన్నాడు దీనికి. నీకేమైనా అర్థమైతే ఈ మాటల్లో సరి చేసుకోవాల్సింది ఏదైనా ఉంటే సరి చేసుకో. క్రమానికి కట్టుబడి ఉండాలంటే, క్రమానికి లోబడాలంటే ఆత్మను అనుసరించే నడవాలి. ఆత్మను అనుసరించి నడవాలి. నీ ఆత్మలో దేవుని ఆత్మ మిళితమైపోవాలి. దేవుడి ఆత్మతోనే నువ్వు దేవుడి ఆత్మను అనుసరించి కూడా నువ్వెంతో నడవలసి ఉంది. నువ్వు అలా నడిస్తేనే క్రమానికి కట్టుబడి నువ్వు చక్కగా ఉండగలవు. దేవుడికి స్తోత్రం. దేవుడి పరిశుద్ధమైన మాటలు దీవించి ఆశీర్వదించి మనందరి వినికిడిలో ఫలింపచేయునుగాక. ఆమేన్.